143 హామీలు ఇచ్చాడు. 143 హామీల్లో విజన్ ఉంది, విస్తరాకులు కట్టుంది, అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మొదటి 6 అయినా చేశాడా అని నేను అడుగుతున్నాను. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు ఏరు దాటక ముందు ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న చందంగా పరిపాలించిన విధానం మనకు తెలుసు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మి మోసపోయారు, అలాగే ఈవీఎంలతో వీళ్ళు ఎలా మ్యానిపులేట్ చేసి ఈరోజు 60,000 90,000 అంటూ అసలు ప్రజలు ఓట్లేని నాయకులంతా గాల్లో గెలిచిపోయిన గాలిగాళ్లే ఎక్కువగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. సో ఈ రోజు నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయినా ఏ రోజు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు, పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వాడు, జాగ్రత్తగా ఉండండి అని. కానీ ఈవీఎంల దగ్గర మనం ఏం చేయగలం? సో ఈవీఎంలని మ్యానిపులేట్ చేశారు. కొన్ని చోట్ల అమాయకమైన ప్రజలు, రైతులు, మహిళలు కూడా జగన్ గారే ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇస్తారేమో, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నమ్మి చాలా మంది ఓట్లేయటం కూడా జరిగింది. కానీ ఈ రోజు చూస్తే సూపర్ 6 చేస్తామన్న చంద్రబాబు నాయుడు సూపర్ 6 చేశాడా అని అడుగుతున్నాను. అన్నిటికీ వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అని అడుగుతున్నాం. ఈ రోజు తల్లికి వందనం ఇస్తానన్నాడు, కానీ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. రైతుకు అన్నదాత ఇస్తా అన్నాడు, ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. జాబ్